హాయ్ హలో నమస్తే నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ టిప్స్ అండ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను డే ఇన్ మై లైఫ్ అయితే చేస్తున్నాను అనమాట. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో నా రొటీన్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూస్తారు. అండ్ మెయిన్గా అయితే నా బీపీ 147కి వెళ్ళింది అని చెప్పాను కదా, నేను చేసిన మిస్టేక్ వల్ల. తమ్నైల్లో చూసే ఉంటారు మీరు. సో అసలు ఆ 147కి వెళ్ళడానికి రీజన్ ఏంటి, అండ్ నేను ఆ 147కి వెళ్ళిన బీపీని మళ్ళీ నేను నార్మల్కి ఎలా తెచ్చుకున్నాను అనేది మెయిన్గా ఈ వీడియోలో అయితే నేను మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నా రొటీన్ అయితే చూసేయండి. నేను మార్నింగే ఒక 15 minutes వాక్ అయితే చేస్తున్నాను. డాక్టర్ అయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో అసలు నువ్వేమీ చేయొద్దు, ఆఫ్టర్ 5th month అయితే నువ్వు చేసుకో అని చెప్పారు. బట్ నేనైతే నాకు బాగానే ఉంది కాబట్టి నేను జనరల్గా జస్ట్ లైట్గా వాక్ అయితే చేస్తున్నాను అనమాట. ఎవ్రీ మీల్ తర్వాత ఒక 15 minutes వాక్ అయితే చేస్తున్నాను. వాకింగ్ చేసి పైనుంచి కిందకి వచ్చిన తర్వాత నేను 1 లీటర్ హాట్ వాటర్ అయితే తాగుతాను కంపల్సరీ. నాకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పటి నుంచి అలవాటు కాదు, నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు ఉంది. అప్పటి నుంచి ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ తాగుతున్నాను. అండ్ ఈ మధ్య లెమన్ కూడా వేసుకుంటున్నాను. అంటే ఇంకా హనీ అవి ఏమీ వేసుకోవడం లేదు, ఓన్లీ లెమన్ మాత్రమే వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం వామిటింగ్ ఫీల్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఏదైనా స్మెల్ పీల్చానంటే నాకు వెంటనే వామిటింగ్ సెన్సేషన్లో వచ్చేసి చాలా చిరాగ్గా అయిపోతుంది. సో ఇలాగా ఓన్లీ లెమన్ మాత్రమే కొంచెం గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే నాకు ఆ ఫీల్ అనేది రావట్లేదు ఆ డే మొత్తంలో. సో ఇది నాకు బాగా హెల్ప్ అయింది. అండ్ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీలో ఒకసారి టిప్ ఫాలో అయ్యి చూడండి. సెట్ అయితే గనక హ్యాపీ కదా. నాకైతే బాగా సెట్ అయింది. ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగేసాను. దాని తర్వాత ఇంట్లో గుమ్మలు అన్ని కూడా నేను చక్కగా తుడిచేసుకున్నాను. తర్వాత నేను వచ్చి వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ అయితే కంపల్సరీ తింటున్నాను. నార్మల్గా కూడా ఓన్లీ ఆల్మండ్స్ తినేదాన్ని, బట్ ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఆల్మండ్స్తో పాటు వాల్నట్స్ కూడా తింటున్నా. ఇవి తినేసిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఈ రోజు అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు. మా వారైతే నాకు కొంచెం వేడి చేసినట్టుంది, నేను పెరుగన్నమే తింటాను, సో రైస్ పెట్టేసే నాకు పెరుగన్నం చేసేస్తా అన్నారు. అందుకని చెప్పేసి పొద్దున్నే నేనైతే రైస్ కడిగి పెట్టేశాను. నేను ఈరోజు ఇలా అవుతుందని కూడా అనుకోలేదు. గ్యాస్ స్టవ్ వెలిగించి రైస్ పెట్టాను, కానీ వితిన్ 5 minutes 2 minutesకో గ్యాస్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడితో నేను అనుకున్నా ఈ వ్లాగ్ వద్దులే, నెక్స్ట్ డే ఎప్పుడైనా చేద్దాం, ఎప్పుడైనా చూద్దామని. కానీ మళ్ళీ నాకు నేనే సర్లే ఇంకా స్టార్ట్ చేశాం కదా, స్టార్ట్ చేసిన తర్వాత వదలడం దేనికి అని చెప్పేసి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. లేకపోతే ఒక 2 recipes అన్న ఒక హెల్దీ రెసిపీస్ నేను షూట్ చేద్దాము, హెల్ప్ అవుతుంది కదా అనుకున్నాను. బట్ ఇంకా అవ్వలేదు. సరే ఇంకెప్పుడైనా సరే షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ఎలక్ట్రికల్ స్టవ్ మీద రైస్ అయితే పెట్టేస్తున్నాను. నా ఆల్రెడీ కొంచెం కుక్ అయింది, సో దాన్నే ఇక్కడ దీని మీదకి షిఫ్ట్ చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇదైతే రాగి కాపర్ బేస్ ఉంది కదా, అందుకని చెప్పేసి దాని మీద సెట్ అవ్వదు. సో స్టీల్ దాంట్లోకి మొత్తం షిఫ్ట్ చేసేసుకుని రైస్ ఉడుకుతూ ఉంది. ఈ లోపు మా వారికి అయితే నేను ఫ్రూట్స్ అవి కట్ చేయడానికి ఇచ్చేస్తున్నాను. నార్మల్గా నేను ఫ్రూట్స్ అవి కూడా చాలా చక్కగా తింటాను, బట్ నాకెందుకో ఈ టైంలో నేను చేసుకుని తినడం అంత ఇష్టపడట్లేదు. నేను ఎవరైనా చేసి పెడితే తినడానికి మాత్రం రెడీగా ఉంటున్నాను, కానీ నాకు నేను చేసుకుని తినడానికి అంత నచ్చడం లేదు. అందుకే మా వారే డ్యూటీకి వెళ్లే ముందు ఖచ్చితంగా నా కోసం అయితే ఆ రోజుకి ఏమేమి తినాలో ఫ్రూట్స్ అవన్నీ కూడా చక్కగా జ్యూస్ చేయాల్సింది, జ్యూస్ అండ్ ఫ్రూట్స్ కూడా చక్కగా కట్ చేసి నాకు పెట్టేస్తున్నారు అనమాట. అండ్ నాకు క్యారెట్స్ ఎందుకో చాలా బాగా నచ్చేస్తున్నాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా కూడా నేను క్యారెట్స్ విపరీతంగా తిన్నాను. నాకు తెలియకుండా హెల్దీ కూడా కదా, అదేం పెద్ద ప్రాబ్లం కాదనిపించింది రోజుకు ఒక 2 క్యారెట్స్ తినడం. నాకు ఎప్పుడైనా ఆకలిస్తుంది అన్నప్పుడు నేను ఇలాగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాంటివే తీసుకుంటున్నాను. ప్యాకెట్స్లో ఉండే చిప్స్ అలాంటివి ఉంటాయి కదా, అవైతే నేను చాలా వరకు అవాయిడ్ చేశాను. అంటే నాకు తెలియకుండానే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అయితే చేంజ్ అయిపోయింది. నార్మల్గా కూడా నేను కొంచెం హెల్తీగానే తింటూ ఉంటాను, బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నా మీద కంటే నా బేబీ మీదకి ఎక్కువ వచ్చేస్తుంది కదా లవ్, దాంతో నేను ఇంకా కాన్షియస్గా ఫుడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నాయి బత్తాయిలు, కానీ రసం కూడా చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మామూలుగా సండే మార్కెట్లో మూట పెట్టి అమ్ముతుంటారు అనమాట. మూట 100 రూపాయలు అలాగా, అందులో 5 kgs దాకా వస్తాయి. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అండ్ రైస్ అయిపోగానే నేను ఇక్కడ మా వారికి రైస్ కొంచెం చల్లరి పెట్టేసి దాంట్లో పెరుగు సాల్ట్ అవన్నీ వేసి తనకి ఇచ్చేసాను. తను ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట. తను పెరుగన్నం తినేసి డ్యూటీకి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. తను కరెక్ట్గా
8:45 ఆ టైంకి వెళ్ళిపోతారు. తను వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకోవడం అవన్నీ చేసుకున్న తర్వాత నేనైతే తింటాను. అంటే 9:30 అలాగా, ఎందుకంటే ముందు నుంచి ఏదో ఒకటి తింటూ ఉన్నాను కాబట్టి నాకు అంత టైం వరకు ఏమీ ఎక్కువసేపు ఉండిపోయాను అని అనిపించదు. ఇవేమీ తినకుండా ఉంటే గనక ఖచ్చితంగా 8 కల్లా నేను 8-8:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. దానిమ్మ గింజలు అయితే మా వారు చాలా ఎక్కువ వచ్చేసారు, 2 డేస్కి సరిపడా. అందులో కొన్ని అయితే తీసుకుని మిగతావి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టా. అలా రోజు మొత్తంలో కొంచెం కొంచెం తింటాను. అండ్ ఈ రోజుకి రేపటికి అయితే అవి సరిపోతాయి అనమాట. ఇది ఓట్స్ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకుంటాను. ఈ ఓట్స్ కూడా రెసిపీ చాలా సింపుల్. జస్ట్ ఓట్స్ లో మీ దగ్గర ఏవైతే సీడ్స్ ఉంటాయో ఆ సీడ్స్ అన్ని వేసుకోండి. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇలా మీకు నచ్చిన సీడ్స్ అన్ని వేసుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుని కొంచెం మనం వాటర్ వేసుకుని అందులో చిన్న దాల్చిన చెక్క పొడి, హనీ, తర్వాత మిల్క్, చిన్న కర్డ్ వేసేసుకుని బాగా కలిపేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మార్నింగ్ కి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. టమ్మీ ఫిల్ అవుతుంది అండ్ చాలా మంచిది హెల్త్ కి. సింపుల్ ప్రాసెస్. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చూసేసుకుని తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ నార్మల్గా అయితే 2 రకాల కర్రీస్ చేస్తున్నాను, ఆకుకూర ఒకటి, కర్రీ ఒకటి. కానీ ఈ రోజు గ్యాస్ లేదు కాబట్టి నేను ఒక రకంతోనే సరిపెట్టేస్తున్నాను అనమాట. ఈ రోజు ఒక్క రోజుకి అలా అడ్జస్ట్ అయిపోదా అని. అండ్ ఇక్కడ వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు నా బీపీ ఎందుకు రేజ్ అయింది, దానికి రీజన్ ఏంటి, అండ్ డాక్టర్ ఏం చెప్పారు, అండ్ అది తగ్గించుకోవడానికి నేనేం చేశాను అనేది ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తాను. వీడియోని పట్టించుకోకండి, నేను చెప్పేదైతే వినండి. ఇక్కడైతే నాకు బీపీ 147 రావడానికి రీజన్ నేనే చేసుకున్నాను. నాకు తెలియకుండా జరిగిందనమాట. ఏంటంటే నార్మల్ నేను 5 వీక్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళా ఫస్ట్ విజిట్కి. వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేస్తారు కదా, బేసిక్ హెల్త్ చెకప్ ఉంటుంది కదా, అంటే బీపీ చెక్ చేయడం, వెయిట్ అవన్నీ. సో అప్పుడంతా నార్మలే ఉంది బీపీ అంతా. దాని తర్వాత డాక్టర్ మళ్ళీ 2 వీక్స్కి రామ్మా, అప్పుడు హార్ట్ బీట్ అది తెలుస్తుంది బేబీది. సో మనం డేటింగ్ స్కాన్ అనేది ఉంటుంది, సో అది చేస్తే మనకి తెలుస్తుంది అన్నారు. సరే అని చెప్పేసి నేను 2 వీక్స్ తర్వాత వెళ్ళాను. నాకు ఆ 2 వీక్స్ మధ్యలో నాకు విపరీతమైన సిమ్టమ్స్ అనమాట. అసలు ఏమీ తినలేకపోయేదాన్ని. ఓన్లీ నాకు సాల్ట్ వాటర్ విత్ లెమన్, అంటే లెమన్ లో సాల్ట్ వాటర్ వేసుకుని అది మాత్రమే నచ్చేదనమాట. నాకు ఎందుకో మంచిగా అనిపించేది నాకు తాగుతుంటే. అందుకని చెప్పేసి 3 పూట్ల కూడా నేను మార్నింగ్ ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగుతా కూర్చున్నాను. ఆ 14 days కూడా నేను అదే పని చేశాను అనమాట. నాకు తెలియలేదు అసలు. అంటే నార్మల్గా అమ్మ వాళ్ళకి చెప్పినా సరే ఏమనేవారంటే అమ్మ, అత్తయ్య కూడా, సరే నీకు ఏది తినాలనిపిస్తే తిను, ఏది తాగాలనిపిస్తే తాగు అన్నారు. అండ్ నేను కూడా అంత ఏమో ఆ టైంలో ఆ సిమ్టమ్స్ బట్టి నాకు అంత తెలియలేదు ఇలా చేయకూడదు అని. అందుకని చెప్పేసి నేను వాళ్ళు కూడా చెప్పారు కదా అన్నట్టు నేను 14 days కంటిన్యూస్గా 3 పూట్ల అలా తాగాను. అండ్ ఒక్కొక్కసారి అయితే సోడా కూడా మిక్స్ చేసుకుని తాగేదాన్ని. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 2 వీక్స్కి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ చెక్ చేస్తే 147 వచ్చింది. డాక్టర్ అయితే తిట్టకుండా తిట్టారు, అసలు నీవు 2 వీక్స్లో ఏం చేసి వచ్చావో అని. ఏం లేదు మేడం, నేను ఏం చేయలేదు అంటే అసలు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా అన్నారు. నాకు ఇలాగా ఏమీ తినబుద్ధి అయ్యేది కాదు, ఓన్లీ ఇదే నచ్చింది, అందుకే ఇలా తీసుకున్నాను అంటే డాక్టర్ అయితే తిట్టారనమాట. అసలు బీపీ జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి లో ఉంటుంది, తక్కువ ఉంటుంది, కానీ నీకు 147 ఉంది. ఇలా 147 ఉంటే మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి మనకి డెలివరీ టైం రాకుండానే ముందుగా డెలివరీ అయిపోవడం, ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత బీపీ ఉందంటే నువ్వు ఎండికి వెళ్ళే కొలది ఇంకెంత బీపీ వచ్చేస్తుంది అని చెప్పేసి డాక్టర్ అయితే ఫుల్గా తిట్టారనమాట. అలా డాక్టర్ చెప్తుంటే నాకెందుకో నాకే తెలీదు, నేను అంత భయపడలేదనమాట. ఆ టైంలో నాకు ఎందుకో అసలు రాలేదు. నార్మల్గా జనరల్గా అంటే అలాంటివి చెప్తే మనకు తెలియకుండానే ఒక రకమైన భయం వస్తుంది కదా, నాకైతే ఆ ఫీల్ ఏం రాలేదు. ఓకే, నా చేతులతో నేనే తెచ్చుకున్నాను కదా, నేనే కంట్రోల్ చేసుకోగలను అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. కొంచెం చేసుకోవాల్సిన అన్ని చేసుకుంటే కంట్రోల్ అయిపోతుందని. డాక్టర్ అయితే నువ్వు ఫుల్గా సాల్ట్ అనేది బాగా కంట్రోల్ చేయి, సో నీకు 1 monthకి మెడిసిన్ రాస్తున్నాను, నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి నువ్వు బీపీ అనేది నార్మల్కి వచ్చేయాలి, సో నువ్వు సాల్ట్ అనేది చాలా తక్కువ తగ్గించేసాయని చెప్పారు. అండ్ నేను నెక్స్ట్ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా నేను సాల్ట్ కంట్రోల్ చేసుకున్నాను. అండ్ మేడం అయితే ఇంకొక నార్మల్గా కంటిన్యూ అదే చేసేకు, మళ్ళీ లో బీపీ వచ్చేస్తుంది, సో నువ్వు ఒక 10 daysకి 1 weekకి నువ్వు చెక్ చేసుకుంటూ ఉండు బీపీ, సో నార్మల్ అవుతుంది అన్నప్పుడు నువ్వు మంచిగా చూసుకుని అట్లని సెట్ చేసుకో అని చెప్పారనమాట. సో నేను అదే విధంగా
నేను 5 డేస్కి చెక్ చేసుకున్నాను, అప్పటికే నాకు నార్మల్ అయిపోయింది అనమాట. హ్యాపీ అనిపించింది నాకైతే చాలా సింపుల్ స్టెప్స్తో కంట్రోల్ అయిపోయింది. జస్ట్ నేను కర్రీస్లో అది మొత్తం సాల్ట్ కంటెంట్ అనేది చాలా వరకు తగ్గించేశాను. అండ్ కర్డ్ రైస్ తిన్నప్పుడు సాల్ట్ వేసుకునేదాన్ని కాదు. అండ్ బటర్ మిల్క్ అది తాగినప్పుడు కూడా అందరూ సాల్ట్ అది వేసుకునేదాన్ని కాదు. ఇంకా ప్యాకెట్ ఫుడ్ ఉంటుంది కదా, లేస్, చిప్స్ అలాంటివి బయట దొరికే ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ అవి అలాంటివన్నీ కూడా నేను కంట్రోల్ చేస్తాను అనమాట. మొత్తం ఆ 14 డేస్ కూడా నేను మొత్తం బంద్ చేస్తాను. సో నాకు 5 డేస్కే మొత్తం కంట్రోల్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే పవర్ పోయింది. పవర్ పోవడంతో నేను ఫాస్ట్గా నేను లంచ్ పవర్ రాగానే కుక్ చేస్తాను కర్రీ అది. మా వారు వచ్చే టైంకి రైస్ కూడా అవ్వలేదు, అందుకని చెప్పేసి తనైతే మార్నింగ్ కర్డ్ రైస్ కోసం వండిన రైస్ ఉంది కదా, ఆ రైస్ తినేసి తను మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. తర్వాత నేను రైస్ కుక్కర్ అయిన తర్వాత అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చుని తిన్నాను అనమాట. ఒక కర్రీ అండ్ పెరుగుతో తిన్నాను. సలాడ్ అయితే ఈరోజు తినలేదు. దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఒక నాప్ అయితే వేసాను, పవర్ నాప్ ఒక 30 మినిట్స్ అలా వేసేసాను. దాని తర్వాత నేను మొత్తం లంచ్కి తిన్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేసేసుకుని బట్టలు మార్నింగ్ మిషన్ వేసాను, అవన్నీ కూడా ఫోల్డ్ చేసుకుని చక్కగా కబోర్డ్లో అయితే సర్దేసుకున్నాను అనమాట. ఈవినింగ్ చేసి 4 ఆ టైంకి అయితే ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్స్ తీసుకుంటాను. బాయిల్ చేసిన శనగలు కానీ, పల్లీలు కానీ, లేదంటే రాజ్మా, ఇలా ఏవో ఒకటి తీసుకుంటూ ఉంటాను. బట్ ఈరోజు గ్యాస్ లేదు కదా ఎందుకు అని చెప్పేసి సింపుల్గా ఇలా పల్లీలు అయితే వేయించి ఉన్నాయి, అందులో బెల్లం వేసుకుని తిన్నాను. ఇలా పల్లీలు బెల్లం వేసుకుని తింటే బ్లడ్ అయితే బాగా పడుతుందంటారు. అంటే ఎక్కువ క్వాంటిటీ తినకూడదు, తక్కువ క్వాంటిటీ మనం ఎంత సరిపడా కావాలో అంతా తీసుకుంటే బాడీకి ఏదైనా సరే మంచిగా హెల్ప్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది అంటారు. బట్ ఇలా బెల్లంతో తింటే మాత్రం చాలా హెల్దీ. అండ్ చిక్కీ ఫామ్లో తింటే మంచిది, కానీ నాకు బయట దొరికే చిక్కీస్ ఎందుకు అందులో షుగర్ యాడ్ చేస్తున్నారు అనిపించింది. అందుకని చెప్పేసి ఇలా తీసుకుంటేనే మనకి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా తింటున్నాను అనమాట. అది తిన్న ఒక 1 అవర్కి మా వారైతే మామూలు పచ్చి ఖర్జూరం మార్కెట్లో కనిపించాయంట, తీసుకొచ్చారు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, నాకైతే బాగా నచ్చుతుంది. ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి మంచిగా దొరుకుతున్నాయని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడైతే సీజను, ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి సీజన్ కూడా అయిపోతుందేమో. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ వంట కూడా నేను త్వరగానే స్టార్ట్ చేస్తాను. రసం ఒకటే పెడుతున్నా, మార్నింగ్ చేసిన కర్రీ కొంచెం ఉంది, సో కర్రీ అండ్ రసంతో అడ్జస్ట్ అయిపోవచ్చు ఈ రోజుకి, గ్యాస్ లేదు కాబట్టి అని ఇంకా రసం అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. సింపుల్ ప్రాసెస్, జస్ట్ చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు అండ్ బెల్లం అయితే కంపల్సరీ వేస్తాను. అత్త వాళ్ళు వేయరు, అమ్మ మాత్రం బెల్లం వేస్తుంది, నాకు అదే అలవాటు. అండ్ మా వారికి కూడా బెల్లం వేసిన చారే నచ్చుతుంది, పులుపు అంతా బ్యాలెన్స్ అయ్యి టేస్టీగా ఉంటుంది కదా. చారు తాలింపు వేసేసుకున్నాను. తర్వాత రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి 7-7:30 మధ్యలో నేను డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఎర్లీగానే తింటున్నాను, కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా, అందుకని చెప్పి ఎర్లీగా తినేసి నేను మొత్తం ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, కిచెన్ క్లీన్ అదంతా చేసుకుని పాలు కూడా తోడు పెట్టడం కోసం మరిగించేసుకుంటున్నాను. అండ్ రోజు నేను ఒక గ్లాస్ మిల్క్ అయితే ఖచ్చితంగా నైట్ తాగుతున్నాను అనమాట. అంతే అండి, నా రొటీన్ ఇలా నడుస్తుంది. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కానీ మిగతాదంతా సేమ్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, దీంతో నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.